జయ జయ రామ. ఇంకెవరు కదలకండి, ఎవరు మాట్లాడకండి. ఆ చిన్న విన్నపం ఏంటంటే ప్రిపేర్ అయ్యి వచ్చే సమయం ఉండదండి. అక్కడ ఆ మహోత్సవంలో ఆ సందర్భాన్ని బట్టి ఏది గుర్తుకొస్తే అది మాట్లాడతాం. ఆ ప్రవాహం అలా కొనసాగాలి అంటే వీరు నిశ్శబ్దంగా వినాలి, కదలకుండా ఉండాలి. ఎందుకంటే మనము సభను పరమేశ్వర స్వరూపంగా భావించి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారము అని చెప్పి కార్యక్రమం ప్రారంభిస్తాం. దాంట్లో ప్రార్థన ఎందుకు చేస్తాం? మీరు ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేస్తారా? స్నానం చేసిన తర్వాత ఎందుకు చేయాలి ప్రార్థన అంటే, జపాన్లో సుముటో అనే ఒక శాస్త్రజ్ఞుడు ఒక ప్రయోగం చేశాడు. ఏం ప్రయోగం చేశాడు? ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ నీటిని ఘనీభవింపజేశాడు, మళ్ళీ ఉచ్చరించకుండా నీటిని ఘనీభవింపజేశాడు. ఉచ్చరిస్తూ ఘనీభవించినటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ని చూస్తే అది సిమెట్రిక్గా ఉంది, చక్కగా అందంగా ఉంది. నా మంత్రము ప్రార్థన చేయకుండా ఘనీభవించిన నీటిని చూస్తే అది అస్తవ్యస్తంగా ఉంది. అప్పుడు అన్నాడు, ప్రార్థనకు చాలా పవర్ ఉంది. సరేనండి, నీటిని ఘనీభవిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, మన శరీరంలో 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్. ఇక్కడ నేను ఏదో ఉపన్యాసం చెప్పాలని వచ్చాను, ఇప్పుడు దాకా ఏవేవో మాట్లాడుకుని ఏవో పనులు చేసి వచ్చాను. చెప్పేటప్పుడు విషయం మీదనే నేను మాట్లాడాలంటే నా శరీరం నాకు సహకరించాలి, నా ఇంద్రియాలు నాకు సహకరించాలి. అలా చేయాలంటే నాకు ఆధారం ఎవడు? ఆ పరమాత్మే. స్వామి భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వామ్యాది కోడీషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచి రామం భజే శ్యామలం అని ప్రార్థన చేశాను. దాని అర్థం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి చుట్టూ ఆయన పరివారం అంతా ఉంటే మధ్యలో నల్ల కలువలాగా ఆయన ప్రకాశిస్తున్నాడు, నీలమేఘ శ్యాముడు. ఎప్పుడైతే ఈ భావన నా హృదయంలో మెదిలిందో అప్పుడు నా హృదయంలో నా మనసులో ఎవడుంటాడు? రామచంద్రమూర్తి ఉంటాడు. రామా మొక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్ మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంకు నీగాదకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో, శౌరీ రామచంద్ర ప్రభో అని రామనామం గొప్పతనం తెలియజేస్తానండి. మీకు ఇంతకుముందు కూడా ఒక ఉపన్యాసంలో చెప్పిన జ్ఞాపకం, ఒక సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. రామనామ మాహాత్యాన్ని తెలియజేస్తూ చెబుతారు ఈ గాథను. రామాయణంలో లేదు కానీ వినటానికి చాలా బాగుంటుంది. రామసేతు నిర్మాణం చేస్తున్నాడు రామచంద్రమూర్తి వానర మూకతో అంతా కలిసి. అందరూ వచ్చి ఒక్కొక్క రాయి తీసుకొని దాని మీద శ్రీరామ అని రాసి నీళ్ళలో వేస్తున్నారు. ఆశ్చర్యంగా నీటిలో మునగాల్సిన ఆ రాయి తేలుతోంది. రామచంద్రమూర్తికి అల్పప్రాణులైన మానవులంతా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చూసి చాలా సంతోషం అనిపించింది. ఆహా, నా కోసం నేను నా భార్యను చూడాలన్న ఆలోచనతో నిర్మాణం చేస్తున్న ఈ సేతులో ఈ వానరులంతా కొన్ని కోట్ల వానరాలు, ఒకటి కాదు రెండు కాదు, అలాంటి వానరాలన్నీ రాయి వేసి సేతువుని నిర్మిస్తూ చేస్తుంటే నేను కూడా ఒక రాయి వేద్దామని చెప్పి ఆయన కూడా ఒక రాయి తీశాడు. నా పేరు నేను రాసుకోవటం ఏం బాగుంటుంది అని రాయకుండా నీళ్ళలో వేసాడు. అది బుడుంగుని మునిగిపోయింది. ఇప్పుడు ఇది ఎవరైనా చూస్తే నాకు అప్రతిష్ట. వాళ్ళు వేసిన రాయి తేలుతోంది, నేనేసిన రాయి మునిగిపోతుంది. ఎవడైనా చూశాడా ఇది అని అటు ఇటు చూస్తే ఎప్పుడు రామచంద్రమూర్తిని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే హనుమాన్. అక్కడి నుంచి అన్నాడు, నేను చూశాను అన్నాడు. వెంటనే దగ్గరికి పిలిచాడు రామచంద్రమూర్తి. హనుమాన్ నువ్వు చూసావా అంటే, చూశానండి అని. చూసావు కానీ ఎవ్వరికి చెప్పకుండా ఇది నాకు అప్రతిష్ట అన్నట్టు రామచంద్ర. తప్పు కూడా చెప్తా ప్రభు అన్నట్ట. రామదూత నన్ను అంటారు కానీ నేను అందరికీ ఒక విషయం చెప్తాను, ఏంటంటే రాముడి కంటే రామనామం గొప్పది అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్తానని చెప్పేట. అలా రామనామం యొక్క గొప్పతనాన్ని చెప్పటం వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే, ఒక్కసారి వాల్మీకి కథ చూద్దామండి. వాల్మీకి కథ చూస్తే రామనామం గొప్పతనం ఏమిటో తెలుస్తుంది మనకి. వాల్మీకి ఎవరు? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటారు శంకర భగవత్పాదులు. అంటే మనకు వేదయకుల ధర్మమూలం, మనం ఆచరించాల్సిన ధర్మాలన్నీ వేదంలో ఉన్నాయి. మరి మనకేమన్నా వేదం వచ్చా? సంస్కృతమే రాదా, తెలుగే రాదా? వేదం అక్కడ పెట్టండి, తెలుగే రాదు మనకి.
తెలుగు పద్యం చెప్పాలంటే ఇంగ్లీషు శ్లోకం కావాలి. ఇప్పుడు వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ డివైన్ ట్రెడిషన్ ఫాలోయింగ్ ఇట్ ఇస్ డే టు డే ఫ్యాట్ ఆల్ లింక్స్ డెవిల్ డిజైర్స్ లవ్లెస్ వెట్లెస్ ప్రిటింగ్ ఫ్యామిలీస్ టోటల్లీ ఇట్ హ్యాస్ కొలాప్స్డ్ హియర్ ఆల్ డూ గుడ్ ఫర్ ఇట్ వన్స్ అగైన్ అని శ్రీరామలింగేశ్వర అని ఇంగ్లీష్ శ్లోకాలు రాసి దాన్ని తెలుగులో రాసి గణ విభజన చేస్తే కానీ పిల్లలకు అర్థం కాని దౌర్భాగ్య స్థితి ఉన్నదండి ఈరోజు ప్రపంచంలో. నీకు ఒబిడియన్స్ లేదు అంటే అర్థమవుతుంది, కానీ నీకు వినయం లేదురా అంటే వాడికి అర్థమై చావటంలా. ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాఠం చెప్పేటప్పుడు వాడిని తిట్టాలన్నా ఇంగ్లీషే కావాల్సి వస్తుంది. తెలుగులో మనకేమో తెలుగు ఇంగ్లీష్ వచ్చి చావదు, తెలుగే వచ్చు మనకి. సో ఎందుకని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే నెమ్మది నెమ్మదిగా ఏవైతే మన ఉనికికి మూలమో మన నైతికత మన ప్రాణమో దాన్ని మనం మర్చిపోతున్నాము. దాన్ని దెబ్బతీస్తేనే ఇఫ్ యూ టాక్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ బి ఎ డాంకీ అని, టాక్ ఇన్ తెలుగు యూ విల్ బి ఎ డాంకీ అని వాడు మెడలో పలక వేసి మరీ తిప్పుతున్నారండి. ఇవి మధ్య మధ్యలో మీకు ఎందుకు చెప్తున్నానంటే రామాయణం వినటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో రామాయణంలో చెప్పిన ధర్మాలను ఆచరిస్తూ మన జాతిని మన ధర్మాన్ని మన నైతికతను కాపాడుకున్నప్పుడే మన ఉనికి ఉంటుందండి. ముదిగొండ శివప్రసాద్ గారు 2006లో ఒక ఆర్టికల్ రాశారండి. అప్పుడు ఉదయం అనే ఒక పత్రిక ఉండే, దాంట్లో 2050 నాటికి భారతదేశంలో హిందువులు మైనారిటీగా మారిపోతారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, యునెస్కో చెప్పినటువంటి మాట, వాళ్ళ యొక్క అనాలిసిస్ అని చెప్పారు. అది భావం మీద భావం వీచికలాగా విహరుతూ ఉంటే భాష అలా ప్రవహిస్తుంది. ఒక్కసారి భావం ఆగిందనుకోండి, భాష ఆగిందనుకోండి, మళ్ళీ ఆలోచించాలి, మళ్ళీ అమ్ముడు దానికోసం ఏ శ్లోకమో ఏ పద్యమో పట్టుకోవాలి. దాన్ని చదువుతూ ఉంటే అది మళ్ళీ మనకు గుర్తుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకం మీ పాంప్లెట్లో మొట్టమొదటి శ్లోకం. దీని అర్థం ఏంటో తెలుసా? కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ. కవిత్వం అనే చెట్టు కొమ్మ మీద వాల్మీకి అనే కోకిల కూర్చొని రామా రామా అంటూ అద్భుతమైనటువంటి కీర్తన చేస్తోందయ్యా. అలాంటి వాల్మీకి నమస్కారము అని దాని అర్థం అండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవర్తనం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం పాతకాన్ని నాశనం చేస్తుంది. ఇన్ని శ్లోకాలు మనం చదువుతున్నాము. వీటి వల్ల ప్రయోజనం ఏమిటి? మీ పిల్లవాడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఎందుకు చదవాలి అంటే మీకు ఒక్క మొట్టమొదటి మాట ఏమిటో తెలుసు, సంస్కృతం విన్నా సంస్కృతం చదివినా మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇది చెప్పింది జేమ్స్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు. ప్రతిసారి నేను ప్రూఫ్ ఎందుకు ఇస్తున్నాను మీకు అంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రతిదీ కూడా నేను ప్రమాణం లేనిదే మాట్లాడాను. ఏది చెప్పినా సరే అది వాల్మీకో వ్యాసుడు మహానుభావులు చెప్పిన మాటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు సంస్కృతం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒక మాట చెప్పారు ఈ మధ్య, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమైంది అంటే నేచురల్ స్టూపిడిటీ పెరిగింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సి వచ్చిందని చెప్తున్నారు. అంటే స్వభావ సిద్ధమైన మూర్ఖత్వం పెరుగుతోంది కాబట్టి తెలివితేటలను కొనుక్కురావాల్సి వస్తుంది, కృత్రిమంగా తయారు చేయాల్సిన అవసరం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చిందా భారతదేశంలోకి ప్రపంచంలోకి అంటే కాదండి. ఇది ఎప్పుడో భర్తృహరి వాక్పదీయం అనే గ్రంథం రాశాడు. ఆ వాక్పదీయం అనే గ్రంథంలో ప్రతి అక్షరము తెలుగులో కానీ సంస్కృతంలో కానీ దే ఆర్ నాట్ పొజిషన్ డిపెండెంట్. అంటే రాముడు రావణుణ్ణి చంపెను అన్న రావణుణ్ణి రాముడు చంపెను అన్న అర్థం ఒకటే కదా. ఏమన్నా మారిందా అండి? మనకు విభక్తులనే ఉంటాయి, ఇంగ్లీష్లో ఉండవు. అదే రామా కిళ్ళు రావణ, ఆ రావణ తీసుకొచ్చి ఇటు పెట్టి రామా పెట్టి అటు పెట్టారనుకోండి, అర్థం మారుతుందా లేదా? బికాజ్ దే ఆర్ పొజిషన్ డిపెండెంట్. ఇలా సంస్కృతము తెలుగుకు పొజిషన్ డిపెండెంట్ కాదు కనుక
మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఎలా వస్తుంది? మొత్తం డేటా అంతా ముందర మనం ఫీడ్ చేస్తామండి కంప్యూటర్కి. ఫీడ్ చేసి అప్పుడు అడుగుతాం వాల్మీకి ఎవరు అనగానే వాల్మీకి ప్రాచీన మహర్షి కుమారుడు, ఆయన అద్భుతమైన గ్రంథరాజములను ప్రపంచమునకు అందించను అనేది. ఇది ఎవరిచ్చారు? దానికి ముందరే ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇచ్చే ప్రాసెస్లో మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే పొజిషన్ డిపెండెంట్ కానటువంటి భాషను ఎంచుకోవాలి అని ఎప్పుడో 1995 సంవత్సరంలో లండన్లోని ఒక మహావిజ్ఞాని వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశం నుంచి అమెరికాకి వెళ్ళి ఆ పిల్లవాడికి తెలుగు సంస్కృతం రెండు పరిపుష్టంగా నేర్పించట. అది నేర్పించిన తర్వాత ఆయనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది ఎంత ఉపయోగపడుతుందో తెలిసారే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మూలం సంస్కృతమే కదా అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. మీరు నెట్లో కొడితే దొరుకుతుంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు పారాయణ చేస్తున్నారు అంటే నార్మల్గా పారాయణ ఎవరు చేస్తారో తెలుసా? మీకు నాకు తెలిసిన అనుభవంలో నేను కూడా చేస్తుంటాం కాబట్టి 60 ఏళ్ల వృద్ధులు, అమ్మలు, యువకులకు పారాయణ అక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా త్రాష్. దీనివల్ల మనకి ఏముంది ప్రయోజనం అని నేను కఠినంగా మాట్లాడితే నన్ను క్షమించదురు కాక. కానీ పారాయణ చేయాల్సింది ఎవరో తెలుసండి? యువకులే. ఎందుకు అంటే నిత్య జీవితంలో ఎదుర్కొన్న సమస్యల వలయంలో చిక్కుకొని ఎవరేది చెబితే దాన్ని నమ్మి ఆచరించాలన్న దుఃఖతో ఆత్రంగా ముందుకు సాగేటువంటి యువతరానికి రామాయణం మార్గదర్శకం అవుతుందండి. ఇది చెప్పింది నేను కాదండి, కోలమన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రజ్ఞుడు చెప్పాడు. మా పాశ్చాత్య దేశాలలో రామచంద్ర ప్రభువు లాంటి మహానుభావుడు జన్మించలేదు కనుక యువతరం అంతా విశృంఖలంగా విహరిస్తోంది. భారతదేశానికి ఆ దౌర్భాగ్యం ఎందుకు లేదు అంటే అక్కడ రామచంద్రమూర్తి జన్మించాడు అని ఆయన తన యొక్క వ్యాఖ్యానంలో రాశాడు. బర్న్ ఆల్ ది లైబ్రరీస్, లెట్ దేర్ బి రామాయణ అన్నాడు ఆయన. అన్ని గ్రంథాలు అలా పెట్టండి, రామాయణం ఒక్కటి ఉంటే చాలు అని చెప్పి. ఇంతకి కారణం ఏంటంటే మనుజులు ఈ రీతి నడవగలయునను చెప్పు మనుజులు లక్షలు కోట్లు, నడుచు మనిషి నడిపించు మనిషి లేడు, శ్రీరాముడు ఒక్కడు తప్ప అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అంటే ప్రతిదీ ఆచరించి చూపించాడండి ధర్మం అంటే ఏమిటో. అలా ఎంతమంది చేస్తారు? ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించిన మహానుభావుడు మొత్తం 14 భువనాలలో ఎవడైనా ఉన్నాడు అంటే వాడు రామచంద్రమూర్తి ఒక్కడే అన్నాడు. మరి అలాంటి రామచంద్రమూర్తి యొక్క కథను మనం పిల్లలకు చెప్పితే మనకు మొట్టమొదట కలిగే ప్రయోజనం ఏంటో తెలుసండి? మనం వృద్ధాశ్రమాలలో కాపాడుకోవలసిన అవసరం మనకు కనపడదు. మనను పిల్లలు సాక్షాత్తు దేవతామూర్తులలాగా భావించి 90 ఏళ్ళు వచ్చినా ఇంట్లోనే ఉంచుకొని పూజిస్తారు. వృద్ధాశ్రమాలకు ఈ మధ్య బాగా డిమాండ్ పెరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి. నేను మొన్న వృద్ధాశ్రమంలో నాకు ఉపన్యాసం చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయండి వాళ్ళకి. ఒక ఆయన అంటే డిఎస్పీ అట, ఇంకొక గట అమెరికాలో ఉన్నట్ట. ఇద్దరు తీసుకొచ్చి ఆ అమ్మకి చెప్పింది ఏమిటి అంటే, ఇంట్లో రోజు గొడవ పడుతూ కోడలతో ఉండటం కంటే ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండటం మంచిది కదా అని చెప్పితే ఏమీ అనలేక మింగలేక కక్కలేక అక్కడ ఉంటుంది. పాపం ఆ మాట చెప్తున్నప్పుడే ఆ తల్లి గొంతు గద్గతం అవుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. వృద్ధాప్యంలో మనిషిని బాధించేది వ్యాధి కాదండి, ఒంటరితనం గుర్తుపెట్టుకుంటే. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని మా ఈ మందులు వేసుకున్నావే, ఏది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనే వేసుకోవే అని ఒక మాటను నువ్వు అలా అంటే పొంగిపోతుంది. నేను మొట్టమొదట నాకు జాబ్ వచ్చినప్పుడు మా బామ్మగారికి చెప్పులు లేవని చెప్పి చెప్పులు కొనిచ్చాను. అది పెద్ద ఎంత 30 రూపాయలు 40. మొత్తం మదిరంతా చెప్పుకుందాను. అది నా మనవాడు ఇచ్చాడు. వాళ్లకు మన కన్సర్న్ ముఖ్యమండి. అలాంటి కన్సర్న్ చూపించిన వాడు రామచంద్రమూర్తి. పక్షి కావచ్చు, నిషాదుడు కావచ్చు, తండ్రి కావచ్చు, ఆఖరికి రావణాసురుడు కావచ్చు. ఆఖరి మూమెంట్లో రావణాసురుడు అస్త్రాలన్నీ పడిపోయి ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు వెళ్ళి రేపు రమ్మన్నాడు, అంతేగాని నేను చంపుతాను. అలాంటి ధర్మమూర్తి రామచంద్రమూర్తి అండి. అలాంటి రామచంద్రమూర్తి మనకు ఆదర్శం. ఈ కథను మీరు పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయండి. నా మగుడు నాకే సొంతం, నీ మగుడు నాకు కొంచెం, ఈ దరిద్రపుసులు రోజు చూస్తూనే ఉన్నాం. ఏదైతే చూస్తూ ఉన్నామో అది మీ మీద ప్రభావం చూపిస్తుంది, మీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఆ మనవరాలు అమ్మమ్మ నువ్వు పోయిన తర్వాత ఈ బంగారం గొలుసు ఎవరికి ఇస్తావని అడిగిందండి. మా అన్నయ్య కూతురు మా అమ్మని అడిగింది. మా అమ్మ ఏడ్చింది.
ఎలా జరిగింది ఈ ఆలోచన? ఆ అమ్మాయికి ఎలా వచ్చింది? 12 ఏళ్ల పిల్లకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, కోళ్ళంతా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాను. మా అమ్మకి నేను ఒక బంగారు గొలుసు ప్రైస్ ప్రజెంట్ చేశాను, 1,00,000 రూపాయలు పెట్టి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇంటింటి రామాయణం. ఈ ఇంటింటి రామాయణం మన ఒంటింటి రామాయణం అయ్యి మన దేహాన్ని సర్వనాశనం చేస్తూ మన ఆలోచనను భ్రష్టు పట్టిస్తున్న నేపథ్యంలో మనకు మార్గదర్శకం ఎవ్వరు అంటే రాముడే. ఈ రామనామం గొప్పతనం గురించి చెబుతూ మనం ఆ ప్రవాహంలోకి వెళ్ళే ముందర రాముడి గొప్పతనం తెలిస్తే రామనామం గొప్పతనం తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రాముడి కంటే రామనామమే గొప్పదని. దీనికి ప్రమాణం ఏమిటి అని మీరు నన్ను అడగవచ్చు. అది చెప్పడం కోసమే వాల్మీకి కథ చెబుతున్నాను. వాల్మీకి ప్రచేత మహర్షి కుమారుడు. చిన్నతనంలో ఒక ఆటవికుడు ఈ వాల్మీకి మహర్షిని ఎత్తుకుపెట్టాడు. ఆయన పేరు రత్నాకరుడు. ఎత్తుకుపోయిన తర్వాత అక్కడ పెరిగాడు. స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో ఈ రెండింటిలో వాల్మీకి గాథ ఉంటుంది. దాంట్లో సాక్షాత్తు అహంపురా కిరాతేషు కిరాతై సహవర్ధితాః జన్మమాత్ర జీతత్వమే. నేను పేరుకు మాత్రమే బ్రాహ్మణులాగా పెరిగాను. శూద్రాచార రతస్తద, మద్యము, మాంసము, దొంగలు, దోపిడీ ఇవన్నీ చేస్తుండేవాడు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు నేను అడవిలో ఎవరైనా వస్తే దోచుకొని ఇంటికి సంపద తీసుకువెళదామని చూస్తున్న సమయంలో కొంతమంది ఋషులు వస్తూ ఉన్నారు. వాళ్ళు చక్కగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. బాల్యావస్థలో ఆటల పిచ్చి, యౌవన దశలో కామం దృష్టి, సంసారంలో లేదుర ముక్తి, వృద్ధాప్యంలో ఇంకెక్కడి శక్తి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. సంపాదించి సంపాదించి పట్టుకుపోయేదే మాత్రంరా, యమదూతలు నిన్ను వెంటాడగమరి, యమదూతలు నిన్ను వెంటాడగమరి. రక్షకురావు లక్షలు కోట్లు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. పుట్టే మనిషి పోయే మనిషి, అంతం లేదుర ఈ చక్రానికి. తల్లి గర్భమున తిప్పలు తప్పగా, తిప్పడి మాటే మది ధ్యానించు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. నీలో ఊపిరి ఆడే వరకే కుశలం ఏమని అడిగేరందరూ. హంసే నీలో ఆగిందంటే దగ్గరకొచ్చే ధైర్యం చేయరు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రారురా. కర్మఫలాలే భవబంధాలు, కనరాజనుడా ఈ సత్యాలు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవింద. ఇలా పాడుకుంటూ అరణ్యంలో వస్తున్నారండి. గోవిందనామం వినపడ్డప్పుడు గొంతెత్తి చెప్పకపోతే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు అని చెప్పిందండి శాస్త్రం. ఎందుకని ఈ మాట చెబుతున్నాను కొంచెం కఠినంగా అంటే, గవాన్ విందయతి గోవింద. గోవింద అన్న నామము ఆ వెంకటేశ్వరుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి, ఆయనకున్న అన్ని నామాలలోకి కూడా అత్యంత ఇష్టమైన నామం. ఎందుకని అంటే, గోవింద అని ఎప్పుడైతే మనం అంటామో
అప్పటికి కడుపున దిండుగా గట్టిన బలుబలు లాలిత వంశ నాళంబు జొలిపి విమల శృంగంబును వేత్ర దండంబును జారిరానీకటా చంకనిరికి మిగడ పెరుగుతూ మేళవించిన చల్ది డాపల చేత మునయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి మర్మ భాషణముల నగవు నిరిపి యాగభోక్త కృష్ణుడమరులు వెరుగంధ శైశవము మరచి చల్ది గుడిచి ఆయన ఆ గోకులంలోటండి అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు తెచ్చిన ఆవకాయ ముద్దలన్నీ అక్కడ పెట్టుకొని ఆ పెరుగును అక్కడ పెట్టుకొని ఎడం చేత్తోనేమో పెరుగు ముద్ద పట్టుకునేవాట, కుడి చేత్తోనేమో ఆ వేళ్ల సందుల మధ్య ఆవకాయ బద్దలు పెట్టుకొని ఇది తింటూ దాన్ని కాస్త నంజుకుంటూ ఉండేవాట. ఎవరు వేరే వాడిది ఇంకా నాది ఇంకా బాగుందంటే వాడి చేతుల నుంచి గుంజుకునేవాట. ఇదంతా దేవతలంతా చూసి ఈయనకు మనం యజ్ఞంలో హవిస్సులేస్తే కానీ తీసుకోడు, అలాంటి పరబ్రహ్మ ఇలా ఎంగిలి ముద్ద తింటాడేమిటి అని ఆశ్చర్యపోయారట. ఎందుకు తింటాడు అంటే భక్తికి మించిన భావన మరొకటి లేదు. మనం గోవిందా అన్నప్పుడు ఆయనకు అవన్నీ గుర్తుకొస్తాయట, మురిసిపోతాయట. నీకున్మాంసము వంచయేని కరవా నీ చేతలేడుండగా జై కొన్నట్టి కుఠారముండ మనలజ్జోతుండ నీరుండగా పాకం గొప్ప చేతి పునుకున్ భక్షింపకబోయచే చేకొండెంగిలి మాంసమిట్లు దవునా శ్రీకాళహస్తీశ్వర. అదే ధూర్జతి కాళహస్తి శతకంలో అంటాడు, నీకే కర్మయా శివ, చక్కగా నీ చేతిలో గొడ్డలుంది, జింక ఉంది, అగ్ని ఉంది, నీళ్లు ఉన్నాయి, కపాలం ఉంది. ఆ జింకని చంపి ఆ మాంసం వండుకొని చక్కగా తినక ఆ బోయవాడి ఎప్పుడైనా ఎంగిలి మాంసం తిన్నావేంటయా? ఈ రెండు చెప్పేది ఒకటే మాట, భగవంతుడికి ఆయన పట్ల భక్తి ముఖ్యం, కానీ నువ్వెంత ఆర్భాటంగా పూజ చేసావనే అవసరమే లేదు ఆయనకి. చాలామంది అయ్యప్ప స్వామి పూజ చేస్తుంటారు, ఆ చేసే వాళ్ళ బొమ్మలను పెద్ద పెద్దగా పెడతారు. అయ్యప్ప స్వామి బొమ్మ మధ్యలో ఇంత చిన్నది పెడతాడు. ఇప్పుడు పూజ అయ్యప్ప స్వామిగా వెళ్ళకండి. నేను ఇట్లా అంటున్నా, మీరు బాగా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాత పార్థ సంపద మాసురి. మేము ఈ వేదిక మీద కూర్చున్నప్పుడు అండి మాకు ఒక బాధ్యత ఉంటుంది. మీరేదో అనుకుంటారని అబద్ధం చెప్పే పని మేము చెయ్యం. నిజమేమిటో స్వచ్ఛంగా కఠినంగా అయినా సరే చెప్పటమే మా బాధ్యత. కాబట్టి చూస్తున్న వాటిల్లో ఏవైతే తప్పులు కనపడతాయో వాటిని ఉపన్యాస రూపంలో చెబుతాం. నేను ఒక చోట ఉపన్యాసం చెప్పి ఎందుకు పుట్టినరోజు దీపం ఆర్పుకోకూడదు అన్న విషయం చెప్తే అది లయన్స్ క్లబ్ మీటింగ్, దాని ప్రెసిడెంట్ మళ్ళీ వాళ్ళ మీటింగ్ అయినప్పుడు నన్ను పిలిచి నాకు ఒక మాట చెప్పాడు, గురువుగారు లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు ప్రతి పుట్టినరోజుకి అందరిని పిలిచి దీపాలు వెలిగించి మరీ పండగ చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు నిజంగా నాకు పండగ అనిపించింది. దీపం అనేది లక్ష్మీ స్వరూపం అండి. పుట్టినరోజు నాడు చేసే అనాచారం మనం ఎప్పుడు చేయము, ఆ కేక్ అంతా మొహానికేసి రాస్తారు, అదేంటో నాకు అర్థం కాదు. అదేం పండుగ అండి, నాకు అది అంత అసహ్యంగా చేసుకోవాలి పండుగ అనేది. మనం ఎలా చేస్తాం పుట్టినరోజు? పొద్దున్నే సూర్యోదయానికి ముందర లేచి అభ్యంగన స్నానం చేసి గుడికి వెళ్ళి నమస్కారం చేసి వేద ఆశీర్వచనం తీసుకుని ఓం శ్రీ గురుభ్యో నమః నమస్తే రుద్రమన్యవ ఉతోతై అని అభిషేకం చేస్తామండి చక్కగా. ఆ పిల్లవాడికి అగ్నిర్వ శుచిర్భవ ఆదిత్యానామివ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైవాయుర్భవ ఆయురాయుర్భవ ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సమస్త దేవతా నిగ్రహ ప్రసాదేన అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వత్రా జయోస్తు తథాస్తు అని చక్కగా ఒక బ్రాహ్మణి చేత నిత్యము వాడు షోడశోపచారాలతో పూజ చేస్తుంటాడు. కాబట్టి అతని వాక్కుకు ఒక శక్తి ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళు, పెద్దల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకుంటామండి. జ్యోతిష శాస్త్రం ఒక మాట చెప్తుంది, మీకు జాతకంలో ఎలాంటి దోషమైనా పోవాలంటే ప్రతిరోజు లేచి తల్లిదండ్రులకు నమస్కరించమని చెప్పిందండి. జ్యోతిష శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నాను, నా సొంతం కాదు. మనం తల్లిని వాడు గట్టిగా మాట్లాడితే నోరు అనేస్తున్నారు పిల్లలు. నేను ఎన్నో ఇళ్లలో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. తల్లిని తండ్రిని అన్నారు, ఎందుకంటే తాడ తీస్తాడు.
కాబట్టి తల్లి అయితే పాపం సాధలేదు, అమ్మ కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పొద్దున్నే నిద్ర లేచి తలంటి బొట్టు పెట్టి తలదుడిచి తీర్థమిచ్చి తాతయ్యను తోడించి బడికి నన్ను పంపించి కాదు కూడదంటూ నేను మారాము చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్టారుకు మాట చెప్పి మునిపంగా నన్ను పెంచిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. సాయంత్రం ఇంటికి వచ్చి ఏమన్నా పెట్టమంటే నన్ను పీక్కు తినమంటూ అలసిన తా విసుక్కున్న గబుక్కున గారెలుండి గారంగా తినిపించి చిట్టి తండ్రి పిచ్చి నాన్న ఆకలికి ఆగలేడు, అధికంగా తినలేడు అనుకుంటూ తల నిమిరిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పరీక్షల సమయంలో పట్టుదలగా చదువుతుంటే పిలిచినట్టు పక్కకొచ్చి పెరుగన్నం తినిపించి పక్క సర్ది తింటూ పెట్టి పక్కింటి అత్తమ్మతో గర్వంగా చెప్పుకొని ఫస్ట్ ర్యాంక్ నాకు వస్తే ఇంట్లో పండుగ చేసిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. కామెల్లా వ్యాధితోటి కదలలేక నేనుంటే కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ గుండెలకి హత్తుకుంటూ కనక దుర్గ తల్లి ఓలే కను రెప్పను వేయకుండా కనిపెట్టుకు కూర్చున్న అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. నాన్నగారు తిట్టారని అన్నం మీద నేనలిగి పంతంతో బిగిసిపోయి బింతంగా కూర్చుంటే అందరికీ వడ్డించి ఆపై నా దగ్గరకు వచ్చి బుజ్జగించి బతిమిలాడి తను తినే అన్నాన్ని కొసరి కొసరి తినిపించి నా కళ్ళలో తృప్తి చూసి తన కడుపును నింపుకున్న అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. అలాంటి అద్భుతమైన మాతృదేవతను మనం మమ్మీ అని పిలుస్తాం. ఆవేశం పొంగుతుంది, ఆరాటం చెందుతోంది, కన్న తల్లి కలత చెంది చెందబోయి కూర్చుంది. సంస్కారం కలగాలని, సత్పురుషుడు కావాలని విశేషంగా డబ్బు ఇచ్చి విదేశాలకు పంపిస్తే తిరిగి వచ్చిన చిరంజీవి మర్యాదను పాటిస్తూ అమ్మా నినోరారా అంటాడని ఆశిస్తే మమ్మీ అని పిలిచాడు, మాతృభాష వరచాడు. సమయం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఈ మాటలు ఎందుకు చెప్తానంటే నేను వచ్చేది ఇవి చెప్పడానికండి. రామాయణం మీకు ఎలాగో చెప్తాం, మీకు కావాల్సింది అదే. నా దుగ్ధ, నా బాధ ఏమిటంటే ఎప్పుడైతే సమాజంలో మన మూలాలను మనం మర్చిపోతామో, మన నైతిక విలువలకు మనం తిలోదకాలు ఇస్తామో అప్పుడు మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందండి. అలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో ఇక్కడ రామాయణ స్వాహాకార యజ్ఞం జరుగుతుందని తెలిసి నేను చాలా సంతోషించాను. ఆ సంతోషానికి కారణము అద్భుతమైన ఆ సంస్కృతి తిరిగి వ్యాపిస్తున్న నేపథ్యంలో దానిలో నేను భాగస్వామిని అవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఏ విషయానికి వస్తే గోవింద నామాన్ని చెప్పుకుంటూ అలా వస్తున్న ఆ ఋషులను దోచుకుందామని వెళ్ళాడు రత్నాకరుడు. ఈ కథ మీకు అందరికీ తెలిసిన ఇక్కడ రామనామం యొక్క గొప్పతనం చెప్పడం కోసం దీన్ని మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం. మా దగ్గర ఏముందా బాబు, మేము సన్యాసులము, నువ్వు ఎందుకు అలా అందరినీ దోచుకుంటున్నావు అంటే, నేను వాటవి కొన్ని ఈ విధంగా పొట్టపోసుకోవటం నా ధర్మం కదా, ఇది మహాపాపం కదా అని అన్నాడు. పాపం అయితే ఏమండి, నా విద్యుక్త ధర్మం అంటే దీంట్లో నీ భార్య, మీ నాన్న, మీ తల్లి పాలు పంచుకుంటారా ఈ పాపంలో? ఎందుకు పంచుకోరండి? తప్పకుండా పంచుకుంటారు. నేను ఇచ్చే సంపద తీసుకున్నప్పుడు నా పాపం ఎందుకు తీసుకోరు అంటే ఒకసారి వెళ్ళి అడిగిరా అన్నాడు. వెళ్ళాడు వాల్మీకి, భార్యని అడిగాడు, ఇగో ఈ సంపద అంతా తీసుకుని వస్తున్నా కదా, ఇవాళ ఋషులు ఇట్లా అడిగారు, మరి నేను చేస్తున్న పాపంలో భాగం నువ్వు కూడా తీసుకుంటావా? నేనెందుకు తీసుకుంటానండి? భర్తగా మీ బాధ్యత పోషించటం, మీరు పోషిస్తున్నారు, పాపంతో నాకు సంబంధం లేదు. నిజంగా కూడా ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇంట్లో పూజ చేశారనుకోండి, ఆడవాళ్ళు మొత్తం ఫలం మీకే వస్తుంది. మీ శ్రీవారు పూజ చేస్తే దాంట్లో సగం మీకు వస్తుంది. కాబట్టి అమ్మలు మీరు చేస్తూ మీ శ్రీవారితో కూడా పూజ చేయించే ప్రయత్నం చేయండి. మీకు 1.5 వస్తుంది, వాళ్ళకి 1/2 వస్తుంది. ఈ విషయం వాళ్ళకి చెప్పకండి, వాళ్ళు చెప్తే వాళ్ళు చేయరు. కాబట్టి ఇలా ఎప్పుడైతే వాళ్ళు అలాగూ చేయట్లేదండి, వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు, ఆ పొలిటికల్ న్యూస్ ఇవి తప్పితే రామనామని చెప్పే గృహస్థ కనపడితే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. గ్రహం నిలబడటానికి నిజానికి పూజ మగవాడే చేయాలి. స్త్రీకి ఎందుకని 1/2 ఇస్తారంటే, కావలసినవన్నీ పూజ చేయడానికి కూర్చుంటే అక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తుంది. ఆయన లేచి వెళ్ళిపోతాడు, మళ్ళీ వెంటనే టీవీ చూడాలి, లేకపోతే ఆఫీస్కి పరిగెత్తాలి, అన్నీ సర్దుతుంది. ఈ తల్లి సర్దుకొని పాపం ఆఫీస్కి వెళ్తుంది, ఈమె కూడా ఉద్యోగం చేస్తుంది. కానీ 1.5 కష్టపడుతుంది కాబట్టి 1.5 ఫలితం ఇచ్చారు. మొదటి నుంచి రాముడి కాలం నుంచి ఉందే ఇది. ఏదేమైనా ఇలా ఆయన చెప్పేసరికి తల్లి అదే, తండ్రి అదే, భార్య అదే, పుత్రులు అదే చెప్పేసరికి ఆయనకు కళ్ళు తిరిగి నెత్తి మీదకి వచ్చి ఎంత పాపం చేస్తున్నానని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి, ఈ పాపం నేను చేయదలుచుకోలేదు, నన్ను ఎలా అయినా మీరే కాపాడాలి, నాకు పలకటానికి ఒక అక్షరం కూడా రాదు, మంత్రం ఎలా పలుకుతాను అన్నాడు. అంటే నీకు రాకపోవటం ఏమిటి? ఇందాక మేము వచ్చేటప్పుడు నువ్వేమన్నావు అంటే మార్ 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 అన్నాను, అదే నీ మంత్రం చేయిపో అన్నాడు. అలా మార్ 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 అని చేస్తూ ఇచ్చుత్వా రామతే నామ వ్యత్యస్తాక్షరపూర్వకం ఏకాగ్ర మనసా తత్ర మరేతి సర్వదా.
అలా మరామ రామ 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 అయి ఆయనను కాపాడిందండి. ఆయన అద్భుతమైన రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించడానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సందేహం రాదు. వాల్మీకి రత్నాకరుడుగా ఉన్నాడంటే అప్పటికి రామాయణం రాయలేదు. రామాయణం రాయలేదు అంటే రాముడు పుట్టలేదు. రాముడు పుట్టకముందు రామనామం ఎక్కడుంది? మీకు ఈ సందేహం వచ్చిందండి? మీకు రాలే, నేను చెప్తే మీకు వచ్చింది. ఇలా మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఏదైనా సరే ప్రశ్నించవచ్చు, తప్పకుండా సమాధానం ఉన్న టాపికే నేను చెప్తాను. ఇది వేదంలో ఉన్న తారక మంత్రం అండి, రామ మంత్రం. రాముడు పుట్టిన తర్వాత వచ్చింది కాదు, రామ జననానికి ముందరే వేదంలో ఉన్న మంత్రము రామ మంత్రం. వేదంలో 7 కోట్ల మంత్రాలు ఉంటాయి. వాటిని 3 భాగాలుగా విభజించారు. మొదటిది అభీష్టదాయక మంత్రాలు. అంటే మీకు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరికను నెరవేర్చుకోవాలి. చాలామంది వచ్చి మన శాంతి లేకుండా ఉందండి, ఏదైనా మంత్రం చెప్పండి. వేదంలో ప్రతి సమస్యకు ఒక మంత్రం చెప్పబడి ఉన్నదండి. కానీ ఆ మంత్రాన్ని అనుష్ఠానించాలి అంటే మీకు ఇంతప్పుడు చెప్పాను, మంత్రాన్ని మీరు ప్రారంభించే ముందు ఉపదేశం కావాలి. వదిలేయాలి అంటే దానికి ఒక ప్రాసం ఉంటుంది. అలా మీరు తీసుకొని చేయలేదనుకోండి, ఉపదేశించిన వాడికి చాలా కష్టాలు వస్తాయి. అందుకని మంత్రాన్ని జపించే పద్ధతి ఒకటి ఉంటుంది. సరే, ఇప్పుడు దాంట్లోకి నేను పోను. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, 7 కోట్ల మంత్రాలను 3 రకాలుగా విభజించారండి. మొదటిది అభీష్టదాయక మంత్రాలు, మనకు కావాల్సింది అదే కదా. తర్వాత అభిచారక మంత్రాలు, శత్రువులను నాశనం చేయాలి అంటే. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటో తెలుసండి, చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు సంజయ్ గాంధీ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోయాడు, బాగా హెరాస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సంజయ్ గాంధీని ఎలా తట్టుకోవటం అని చెన్నారెడ్డి గారికి వేదం మీద బాగా నమ్మకం ఉంది. అందుకని ఆయన తిరుపతి వెళ్ళాడు. అక్కడ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారని ఒక మహావేద పండితుడు, ఆయనను ఆశ్రయించాడు. ఏం చేయాలి అంటే ఆయన ఒక హోమం చేశాడు. ఆ హోమం చేసిన వారం రోజులకి హెలికాప్టర్ ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు. నేను ఇదంత జనాంతికంగా ఎందుకు చెప్తున్నాను సార్, మీరు ఇట్లాంటివి చెప్తారేంటి అంటే, దీన్ని పివికి ఆర్కే ప్రసాద్ గారు అసలేం జరిగింది అన్న పుస్తకంలో రాశాడు. ఆయన పుస్తకంలో ఆయన రాశాడు కాబట్టి నేను బాహాటంగా మీకు చెప్తున్నాను. దీన్ని అభిచారక మంత్రాలు అంటారు. కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ఒకసారి పాల్ బ్రంటన్ అని ఆయన ఒక పాశ్చాత్యుడు. ఆయన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి ఎందుకు వచ్చాడు అంటే, భారతదేశం ఆధ్యాత్మిక సంపదకు గని. ఇక్కడ అనేక రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి, వీటి గురించి అధ్యయనం చేద్దామని వచ్చాడు. ఆయన సర్వానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమంటే ఇట్లా ప్రయోగాలు ఉంటాయన్నారు, ఉంటాయా, అవి మంత్ర ప్రయోగాలు ఉంటాయా అని అడిగితే, చూస్తావా అన్నాడు. ఒకటి చూపించండి అని. ఆయన అక్కడ ఉన్న గడ్డిపోచను తీసుకొని గాలి ఎగురుతున్న పిచ్చుకు మీద ప్రయోగించడం మంత్రం జరిగింది. అది చచ్చిపోయింది. పాపం పాల్ బ్రంటన్కి చాలా బాధ వేసింది. నా కారణంగా మీరు ఒక పుచ్చుకొని పొట్టన పెట్టుకున్నారండి, మీరు సాధువులు, మీకు ఇది న్యాయం అన్నాడు. నేను పొట్టన పెట్టాను, నువ్వెందుకు అనుకుంటున్నావు అని సంజీవుని మంత్రాన్ని ప్రయోగించాను. వెంటనే అది గాలి. ఇది ప్రత్యక్షంగా జరిగింది. పాల్ బ్రంటన్ బుక్లో రాసుకున్నాడు. ఇలాంటివి చూపించరు మన వీడియోస్లో. మనల్ని విమర్శించారనుకోండి, దీపావళి నాడు టపాసులు ఎందుకు కాల్చవలే, వినాయకుడి నిమజ్జనం చేస్తే పొల్యూషన్ అవుతుంది కదా, ఇలాంటి మనం పెద్ద పెద్ద చర్చలు పెట్టి అన్ని టీవీ ఛానల్ వాళ్ళు వేస్తారు. అదే మనం చూస్తున్నాం, మన పిల్లలు చూస్తున్నారు. వచ్చి మీరు ఏమన్నంటే ఇదంతా క్రాష్ అంటున్నారు, రామాయణ పారాయణ అంటే వద్దంటున్నారు, రాముడు అంటే క్రాష్ అంటున్నారు. రాముడికి సీతకు ఉన్న బంధుత్వం మీద కూడా ప్రశ్నలు రేకెత్తుతున్నాయి అంటే మన దౌర్భాగ్యం ఏంటో చూడండి. గవర్నమెంట్ క్విజ్ కాంటెస్ట్లో జాంబియా ప్రెసిడెంట్ ఏంటి అంటే చెప్పాడండి ఆ పిల్లవాడు, రావణుడి భార్య పేరు చెప్పలేకపోయాడు. కాబట్టి రామనామం అనేది రాముడి కంటే ముందరే వేదంలో ఉంది. అందుకే వాల్మీకి మహర్షి రాముడికి పేరు పెడుతూ జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రే లక్ష్మణమితి శత్రుఘ్నో అపరం తదా అని వశిష్ఠ పరమప్రీతో కృతవాని రామాంతదా అంటాడు. చాలా సంతోషంగా రాముడికి రామ అన్న పేరు పెట్టాడు. ఆయనకి ఎందుకంత సంతోషం అంటే, వేదంలో అప్పటికే ఉన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని ప్రపంచానికి నేను అందిస్తూ ఉన్నాను.
అభీష్ట మంత్రం చెప్పుకున్నాం, అభిచారక మంత్రం చెప్పుకున్నాం. మూడవ మంత్రం ఏమిటి అంటే తారక మంత్రం. రామనామం యొక్క గొప్పతనం ఏమిటి అంటే శివమంత్రమునకు ఇది జీవము, మాధవ మంత్రమునకు ఇది ప్రాణం. త్యాగరాజస్వామి అంటారు. ఓం నమ శివాయలో మకారాన్ని తీస్తే నశివాయ అయితే శివుడు లేడు అని ఇస్తుంది. ఓం నమో నారాయణ అన్న అష్టాక్షరి మంత్రంలో రకారాన్ని తీసుకొస్తే నా అయనాయ అంటే మార్గమే లేదు అన్న అర్థం వస్తుంది. ఇప్పుడు అష్టాక్షరి మంత్రంలోని జీవాక్షరాన్ని, పంచాక్షరి మంత్రంలోని జీవాక్షరాన్ని తీసుకొని రామ అని చేసి దాని ముందర స్త్రీ పెట్టి శ్రీరామ అనండయ శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. సహస్రనామం అంతా చెప్పిన తర్వాత శివుడు పార్వతికి ఏం చెప్పాడు? నువ్వు ఈ 1000 నామాలు చదవలేకపోతే రామ 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 అని 3 సార్లు అని చాలమ్మా. ఆ 3 సార్లు రామనామాన్ని చెప్పటము 1000 విష్ణునామాలను చెప్పటంతో సమానము అని తేల్చాడు. సో నాకు 2:30 అయింది. నేను ఎన్నింటికి ముగించాను అంటే మీకు తర్వాత కార్యక్రమం ఉంది. నన్ను వదిలేస్తే ఇప్పుడు కాదు, ఇక సాయంత్రం 6 గంటలకి 5:30కి. సో నేను 3ంటికి ముగించాను, 2:30. సో ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సాక్షాత్తు శివుడే పార్వతికి చెప్పాడు విష్ణు సహస్రనామంలో. శివుడికి రామనామం అంటే చాలా ఇష్టం. ఎవరైనా రా అన్నారనుకోండి వెంటనే వీడు మా అంటాడేమని చెవిలా పెట్టుంటాడ. మనం ఎందుకంటాం రా రా రాపో అంటాం, కానీ రామ అని ఎందుకంటాం మనం? సో అంటే మటుకు ఆయన చాలా సంతోషిస్తాడు. ఇక అందుకే రామ కథ శివుడికి చాలా ఇష్టము అని చెప్పడానికి పురాణంలో అనేక ప్రమాణాలు ఉన్నాయి. అలానే శివుడంటే నారాయణుడికి చాలా ఇష్టం అని చెప్పడానికి అద్భుతమైన గాథలు ఎన్నో ఉన్నాయి. శివకేశవ భేదం అని ఎవడైతే పాటిస్తాడో వాడికంటే మూర్ఖుడు ఇంకొకడు లేడు అని చెబుతుంది శాస్త్రం. శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ తథా అంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుష్. ఎవడైతే శివుడికి కేశవుడికి భేదం లేకుండా శివకేశవులు ఇద్దరిని పూజిస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి శివుడికి రామనామం అంటే చాలా ఇష్టమని చెప్పడానికి విష్ణు సహస్రనామంలో ఆ రామ కథ, రామనామం యొక్క మహత్యాన్ని పార్వతికి తెలియజేయటమే దానిలోని అంతరార్థం. ఇహ రామాయణ మహాయజ్ఞం అన్నారు కదా, స్వాహాకార మహాయజ్ఞం అన్నారు కదా. ఇప్పటిదాకా రామాయణం గురించి మీరు నన్ను వదిలేస్తే రామాయణం కూడా సాయంత్రం దాకా చెప్పడానికి అద్భుతమైన కథ. కిష్కింధాకాండలో ఒక్క విషయం చెప్పి నేను యజ్ఞంలోకి వస్తాను. 1/2 అవర్ అందుకే తీసుకున్నా యజ్ఞం గురించి మాట్లాడి. ఆ సముద్ర లంఘనం చేయటం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఎవరు దక్షిణ దిక్కుగా వెళ్ళేవాడికి నాయకుడిగా ఉంటే బాగుంటుంది అని ఒక చర్చ వచ్చింది. ఇప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో ఒక మాట అంటాడు, అంగదుడు అద్భుతంగా నాయకత్వ లక్షణాలు కలిగిన వాడయ్యా, ఇలాంటి వాడికి ఆధిపత్యం ఇస్తే అద్భుతంగా విజయం చేయబడుతుంది అని చెప్పి అక్కడ ఒక మాట చెప్తాడు. గ్రహణం ధారణం చేయవ స్మరణం ప్రతిపాదితం ఊహా అపోహ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీషణా. మన పిల్లలు నిజంగా జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, తేజోవంతులు అవుతారా లేదా అని తెలుసుకోవటానికి ఈ 8 లక్షణాలు వాళ్ళలో ఉన్నాయో లేదో చూడండి. ఇది వ్యాఖ్యానం రామాయణంలో ఉన్న శ్లోకం కాదు, ఆ అంగదుడి యొక్క లక్షణాలను తెలియజేస్తూ వ్యాఖ్యానం రాసిన మహానుభావులు చెప్పినటువంటి శ్లోకం మీకు ఇప్పుడు పనికొస్తుంది. కాబట్టి రామాయణం గురించి చెబుతూ 2 శ్లోకాలు తప్పకుండా ఉదహరిస్తారు. దాని తర్వాత అది కూడా ఒకటి చెప్పేసి నేను మళ్ళీ యజ్ఞంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఏమిటా 8 లక్షణాలు? పిల్లవాడు బాగా చదువుకోవట్లేదని మీరు అంత బాధపడుతుంటారు కదండి.
పిల్లవాడికి బాగా చదువు రావాలంటే, చదివింది జ్ఞాపకం ఉండాలి అంటే, చాలామంది నన్ను అదే ప్రశ్న వేస్తుంటారు. మీరు ఇన్ని మాట్లాడుతుంటారు కదా, ఈ శ్లోకాలను మీకు ఎట్లా గుర్తుంటాయండి అని అంటారు. గుర్తుండరాండి, గుర్తుకు వస్తాయి. అవి గుర్తుకు రావాలంటే ఏం చేయాలి? అది రోజు పొద్దున్నే చేస్తాం. గాయత్రి చేస్తాము, అభిషేకం చేస్తాం, రోజు ఆ పరమాత్మను అధ్యయనం చేయాలి. అందుకే మీరు మాట్లాడకుండా కూర్చుంటే నాకు జ్ఞాపకం చక్కగా వస్తాయని మీకు నమస్కారం చెప్పి ముందరే అందరికీ, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి అమ్మలందరికీ నమస్కారం చెప్తుంటాం ముందరే. ఎందుకంటే మీరు మాట్లాడటం ఆపేస్తే మేము మాట్లాడటం ప్రారంభిస్తామని చెప్పడానికి. ఏదేమైనా మొట్టమొదటి లక్షణం బాగుపడటానికి ఏంటో తెలుసండి? గ్రహణం అంటే వినాలి. చాలామంది వచ్చి చెప్పే కంప్లైంట్ భర్తలు ఏంటంటే, మా ఆవిడతో ఏదన్నా మాట్లాడాలంటే చెప్పేది అసలు వినదండి ఫస్ట్ అంటారు. మొట్టమొదట వినటం అనే లక్షణం ఉండాలి. ఇది ఉందా లేదా పిల్లల్లో? ఇప్పుడు నాకు ఇది అస్సలు కనపడట్లేదు. కాబట్టి దాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి. గ్రహణం ఏదైతే వింటారో అది ధారణం, అది గుర్తుంటుంది. వచ్చేటప్పుడు ఏదో శ్లోకం విన్నాం అనుకోండి, అదే గుర్తుకొస్తుంది. ఒక పాట విన్నాం అనుకోండి, పగలైనా లేవాలేను, లేచినా బయటకు పోను, పోయినా నాకే నేను, ఎందుకు అర్థం కాను, జిమ్ జిమ్ మాయా జిమ్. పొరపాటున అది వినపడదు అనుకోండి కారులో, ఈ దక్షిణమూర్తి స్తోత్రాలు ఇవన్నీ పోతే అదే పాట గుర్తుకొస్తుంటుంది. పగలైన వాడు లేవలేట, లేచిన బయటికి పోట, పోయిన వాడికే వాడు అర్థం కాదు. దాంట్లో గొప్పతనం ఏముంది? ఇది శాస్త్రం చెప్పిన మాటే. షడ్దోష పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్చత నిద్ర తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత. నిద్ర మొదటి శత్రువు. ఆ నిద్ర బాగా ఎక్కువైతే బద్ధకం పెరుగుతుంది. బద్ధకం ఎక్కువైతే ఏమవుతుంది? భయం వేస్తుంది. ఆఫీస్కి టైంకి వెళ్ళదు. ఆ భయం మీద ఏమవుతుంది? కోపం వస్తుంది. ఆ కోపం తర్వాత ఏమవుతుంది? ఎంత కోపమైందని సూర్యుడు అవుతాడండి. వాడు టైం అయిపోతుంది, ఆలస్యం అవుతుంది. అయ్యి వాడు ఎట్టయినా గంట లేటు పోతే హాఫ్ డే పెట్టమంటారు, హాఫ్ డేలో పెట్టేస్తాను, నేను 12ంటికి పోతానని వీడు డిసైడ్ అవుతాడు. సో మొత్తం మూలం ఏమిటి? నిద్రే కదా. అదే పగలైనా లేవలేనంటే దరిద్రము, సూర్యోదయం అయినా నిద్రపోతున్నావు దరిద్రుడా, నీకు ఈ జన్మకు ముక్తి లేదు, సూర్యోదయానికి ముందర లేచే ప్రయత్నం చేయి. ఇట్లా చెప్తే నన్ను మీరు కొడతారేమో నాకు తెలియదు కానీ, బట్ ఇది శాస్త్రం. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతి. మొదటి సర్గ సుందరాకాండ 8వ శ్లోకంలో చెప్పానండి. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి ప్రారంభించినప్పుడు మొట్టమొదటి సూర్యుడికి నమస్కారం చేశాడు. అంటే ఎవరికైనా నమస్కారం చేయాలంటే వాడికంటే ముందరే నువ్వు అక్కడికి వచ్చి ఉండాలి. అంటే సూర్యోదయానికి ముందరే లేచి ఆయన నమస్కరించాడు. తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఇంద్రుడు అంటే నీ ఇంద్రియాలని నీ స్వాధీనంలో ఉంటే 2 గంటలు ఉపన్యాసం చెప్పాలనుకోండి, 2 గంటలు గొంతు సహకరించి నడుము నిఠారుగా ఉండకపోతే మాటలు ఎలా వస్తాయి? ఉండాలి కాబట్టి ఏం చేయాలి? ఇంద్రియాలన్నీ స్వాధీనంలో ఉండాలి. స్వాధీనంలో ఉండాలంటే పొద్దున రోజు 1 గంటన్నర సేపు యోగా చేయాలి, అష్టాంగ యోగం చేయాలి, సూర్య నమస్కారాలు వేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడు మాట్లాడాలనుకున్న మాట గుర్తుకొస్తుంది, శరీరము మనకు సహకరిస్తుంది. ఇంద్రుడికి నమస్కారం చేశాడు. తర్వాత వాయుదేవుడికి, తండ్రికి నమస్కారం చేశాడు. తర్వాత బ్రహ్మదేవుడికి, క్రియేటివ్ జీనియస్కు నమస్కారం చేశాడు. తర్వాత అన్ని భూతాలకు నమస్కారం చేసి అప్పుడు వెళదాం అనుకున్నాడు. కాబట్టి గ్రహణం, ధారణం, విన్నది గుర్తుండాలి అంటే నీ మానసిక స్థితి పరిపుష్టంగా ఉండాలి. స్మరణం ఏదైతే ధారణలో ఉంటుందో దాన్నే స్మరణం చేస్తాం. ప్రతిపాదితం, ఆ స్మరణ చేసిందే మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు నీకు ఊహ అపోహ, ఇది నిజం అవునా కాదా? రాముడి కంటే ముందరే రామనామం ఉన్నదా? ఇలా చెప్పాడేమిటి? ఇది చూద్దాం, వేదంలో పరిశుద్ధ ఉన్నది అని మనకు ఊహ అపోహ 2 వస్తాయి. అలా వచ్చిందే తత్వజ్ఞానంగా మారి నీకు బుద్ధిగా మారుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. ఒక పాట వినపడ్డదండి, రాగం బాగుంది. గ్రహణం విన్నాడు కదా, ధారణం గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చేశాడు? స్మరణం, మాటి మాటికి చెప్పడం ప్రారంభించాడు. అరే నువ్వు భలే పాడుతున్నావు ఈ పాట అని ఫ్రెండ్స్ అందరు అనగానే వాళ్ళ కాలేజ్ డేలో నేను ఈ పాట పాడతానని వెళ్ళి ప్రతిపాదితం పాడేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తిరిగి ఇంటికి వస్తున్నాడు వాడు. అప్పుడు వాడికి అనగనగా ఆకాశం ఉంది, లాంగ్ లాంగ్ ఎగో తెలియజేసి కయ్యా, అరే రే కళ్ళెదుట ఆకాశం కనపడుతుంటే లాంగ్ లాంగ్ ఎగో అంటాడు వీడో. సీతారామ శాస్త్రి తప్పు రాశాడు, దీన్ని నేను మార్చేస్తా, అదిగో ఆకాశం ఉంది అని వాడతా. ఆహా ఏం వాడా నేను అని వాడికి వాడే సంతోషిస్తాడు. ఎవ్రీ క్రియేటివ్ వర్క్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. రిమెంబర్, ఇలా ఎలా పిల్లలు చదువుకోవాలో మనకు రామాయణం తెలియజేసిందండి. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటిన తరువాత మునులంతా వచ్చి యస్య త్వేతారిని చత్వారి వానరేంద్ర యథాతవ బుద్ధి ధృతిర్ దృష్టిర్ మతిర్దాక్షం సకర్మసున సీగతి. ఓ ఆంజనేయ, 100 యోజనాల సముద్రాన్ని దాటడం అంటే సామాన్యం కాదయా. 100 యోజనాల సముద్రాన్ని దాటావు నువ్వు. నీలో 4 అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి కనుక నువ్వు 100 యోజనాల సముద్రాన్ని దాటగలిగావు. ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు తలపెట్టిన కార్యక్రమం తప్పకుండా నెరవేరుతుంది.
ఏమిటా 4 లక్షణాలు? మన కోసమే వాల్మీకి రాశాడు. మొదటిది ధృతి, ఆత్మవిశ్వాసం. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఇది చేయగలను, ఉపన్యాసం చెప్పమని పిలిచారు. నేను చెప్పగలను అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కదా నేను ఇక్కడికి వచ్చేది. మరి ఈ కాన్ఫిడెన్స్ ఎవరు ఇచ్చారు? మా నాన్నగారు ఇచ్చారు. చిన్నతనం నుంచి శాస్త్రాలన్నీ చదవటం ఏంటి, ఒక సినిమా చూసి వచ్చారు. రేడియోలో ఒక నాటకం వచ్చింది, ధ్రువ నక్షత్రం. ఆ నాటకం అందరితో కూర్చొని మా నాన్నగారు అందరిని పిల్లల్ని కూర్చోబెట్టి మంచి నాటకాలు వినిపించేవారు. దాంట్లో ఏమైంది, ఒక స్త్రీమూర్తి పట్టణానికి వస్తుంది గ్రామం నుంచి. అక్కడ కొంతమంది ఆమెను అవమానించి శీలం భగ్నం చేస్తారు. దాని తర్వాత ఆమె ఎలాగూ నా శీలం పోయిందని చెప్పి ఆమె ఆ వృత్తినే ఎంచుకుంటుంది. ఆ నాటకం అంతా లాస్ట్గా ఆమె అమ్మాయి చచ్చిపోతుంది. ఆ కథ అంతా విన్న తర్వాత నాన్నగారు కూర్చోబెట్టి దీంట్లో తప్పే ఉంది చెప్పండి రా అన్నాడు. మాకేం ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు మా నాన్నగారు, జీవితంలో ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పు చేస్తాడు. జీవితంలో తప్పు చేయొచ్చు కానీ తప్పు చేయటమే జీవితం కాకూడదు. తప్పు చేస్తే దానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. అలా ఏమైనా జరిగితే దానికి ప్రాయశ్చిత్తం ఉంది. అహల్యకు ప్రాయశ్చిత్తం చేయించి తర్వాత గౌతముడు స్వీకరించాడు. అలా ఆ అమ్మాయి కనుక తన ప్రాయశ్చిత్తం చేసుకుని జీవితాన్ని గడిపుంటే ఆ జీవితం అద్భుతంగా ఉండేదిరా అని చిన్న నాటకంలో ఉన్న సూక్ష్మాన్ని కూడా చిన్నతనంలో తండ్రి వివరించటం వల్ల ఆ తర్వాత ఏ చదివినా వై ఇట్ ఈజ్ లైక్ దిస్. మనసంతా నువ్వే సినిమాలో వాచే ఎందుకు ఇస్తాడు, ఇంకోటి ఇవ్వచ్చు కదా, ఒక కలమో ఒక పెన్నో ఇవ్వచ్చు కదా. అలా ప్రతి చోట, ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, చెప్తాను, ప్రతి చోట ఆలోచన అనేది నీకు మనస్సులో ఉద్భవిస్తుంది. తర్వాత నీ ముందు తరాల వాళ్ళకి నువ్వు దాన్ని చెప్పగలుగుతావు. మా పిల్లవాడితో నేను శ్రీశైలం వెళ్తున్నాను కారు వేగంగా పోతుంది, 60, 70, 80, 90 వేగం ఎంతైనా. ఒక పాట రాశాను అక్కడికక్కడ, ఒక పల్లవి చెప్పి మా పిల్లవాడితో, అరే దీన్ని పూరించరా అన్న. నేను అనుకున్నా బ్రేకు నొక్కితే కారు ఆగును తెలుసుకోవో నాన్న అంటాడు అనుకున్నా. వాడు టు మై సర్ప్రైజ్ వాడేమన్నాడు, శూన్యం నుంచే పయనించాలి పయనం రాకన్నా అన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఏదైనా శూన్యం నుంచే ప్రారంభించాలన్న అద్భుతమైన ఆలోచన వాడిలో కలిగింది అని నేను అన్నాడు. నీకు ఎలా వచ్చింది రైతు తాగడానికి అంటే వాడేమన్నాడు, మహేష్ బాబు ఆ సినిమాలో ఏదైనా స్క్రాచ్ నుంచి ప్రారంభించమన్నాడు, అది గుర్తుకొచ్చింది, అందుకని నేను శూన్యం నుంచి ప్రారంభించమన్నాడు. బాగుంది, మహేష్ బాబు అందుకు మనకొచ్చాడు. తర్వాత ఇంకా రాయమన్నా, సిలబస్ కొండంతుందని నీవు గాబరపడకన్నా. ఏంట్రా ఇంత బాగా రాస్తున్నావు నువ్వు పాట అని. నువ్వు పొద్దుగుకులు శ్రీశైలం మహాదేవపురం అంటావు. నాకు వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అది గుర్తుకొచ్చింది, సిలబస్ కొండంతుందని నువ్వు గాబరపడకుండా అది రాశాను. తర్వాత కంటిన్యూ చేయమని, అలు పెరుగక చదివితే అవుతుంది రా సున్నా అన్నాడు. ఈ సున్నాలు కూడా ఏంటరా అద్భుతంగా ప్రారంభించావు. భాష కూడా భావానికి ఉన్నంత పరిపుష్టంగా ఉండాలంటే నాకు రాదు, నువ్వు చెప్పు అన్నాడు. ఇప్పుడు తండ్రి యొక్క బాధ్యత మొదలవుతుందండి. ఏదైతే మా తండ్రి నుంచి నేను నేర్చుకున్నానో అది నా పిల్లవాడికి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే మహతా యోగో నష్ట పరంతప. భగవద్గీత చెప్పిన మాట మాట్లాడుతున్నానండి. పరంపరానుగతంగా వస్తున్నటువంటి విజ్ఞానాన్ని, సాంప్రదాయాన్ని ప్రతి తండ్రి తన కొడుకుకు అందజేసినప్పుడే ఆ సమాజం సుభిక్షంగా ఉంటుంది. మన తండ్రులు ఇలా రామాయణం పారాయణ చేశారు, దేవాలయాల్లోకి వెళ్ళి హరికథలు విన్నారు, బుర్రి కథలు విన్నారు, యక్షగానాలు విన్నారు. కాబట్టే మనకు వినాలన్న ఆలోచన కలుగుతుంది. మనం మన పిల్లలకి ఇది అందజేస్తున్నామా, ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు నేను చెప్పా, ఇదే శ్లోకం చెప్పా, అందుకోసమే దీని ఉదాహరణ. నాకు నేటి సాధనే రేపటి విజయం తెలియరబోరన్నా అని దాన్ని నేను పూరించా. ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఇస్ ద రైట్ యూజ్ ఆఫ్ టుడే. ఇవాళ నువ్వేం చేస్తావో రేపు అదే అవుతావు. అదే ధృతి దృష్టి విజన్, మతి దాక్షం, తర్వాత బుద్ధి నేర్పు. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఆత్మవిశ్వాసము, దూరదృష్టి, బుద్ధి, నేర్పు, ఈ 4 లక్షణాలు ఉన్నవాడు ఏది తలపెట్టినా అది అద్భుతంగా ఉంటుంది. పారే నేటికి పక్కన ఉన్న బండ బరువు ఎంతైనా ప్రవాహ ధాటికి మారిన రూపు చేతిలో ఆటబొమ్మ. మీ సాధనే మీకు సక్సెస్ని ఇచ్చే మంత్రం. ఆ సాధన పెద్దల యొక్క మార్గదర్శకంలో ఉండాలి. 2 2 6 అనే ఆ లెక్క ఎన్నిసార్లు చేసినా తప్పే వస్తుంది. యత్నే యది సిద్ధ్యతి గోత్రదోష. చేస్తున్నా కావట్లేదంటే తప్పెక్కడుందో ఎత్తుక్కోమన్నారు. తప్పు చెప్పగలిగిన వాడు గురువు ఒక్కడే. కాబట్టి గురువును ఆశ్రయించి విశ్వాసాన్ని పెంచుకొని దూరదృష్టితో
బుద్ధిని పదును పెట్టి నేర్పును సొంతం చేసుకొని కార్యక్రమాన్ని నిర్వహించగలిగితే రామచంద్రుడికి విజయం సిద్ధించినట్టు మనం కూడా రణరంగంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. మానవుని యొక్క ప్రతిష్టను నిలబెట్టిన మహానుభావుడు రామచంద్రమూర్తి అండి. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడండి. ఎలా తపస్సు చేశాడు? సంవత్సరానికి ఒక తల నరుక్కునేవట. ఉత్తరాఖండలో వస్తుంది రామాయణం. అలా అగ్నికి సమర్పిస్తుంటే 9 తలలు పడిపోయినాయి. 10వ తల దగ్గోసుకునేటప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం ఏం వరం కావాలో కోరుకోమని. సుపర్ణనాగయక్షానాం దైత్యదానవ రక్షసాం అవధ్యోయం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత తృణమూతాహి మే మన్యు ప్రాణినో మానుషాదయ. రావణాసురుడు మానవుడిని గడ్డి పొరక తీసినట్టు తీసి అవతల పడేశాడు. నాకు మనిషి గడ్డి పోసతో సమానం కాబట్టి వాడి చేతిలో మృత్యువు అవసరం లేదని నేను కోరుకోను. నాకు నాగులతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, దేవతలతో మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అందుకని శ్రీమన్నారాయణ ఏం చేశాడు? మానవుడికి పుట్టాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని మానవుడిగా పుట్టి మానవుడిగా ధర్మాలను ఆచరించి మానవత్వ మాహాత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. కనుకనే 28 చతుర్యుగాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ప్రతి చైత్రశుద్ధ నవమి నాడు భారతదేశంలో ఉన్న, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాలలో వీధి వీధి వాడవాడ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా మనం జరుపుకుంటామండి. అలాంటి రామాయణ పారాయణ మహాయజ్ఞాన్ని మీరు సంకల్పించి స్వాహాకార యజ్ఞము, స్వాహ అనేది యజ్ఞంలో మనం హవిస్సును సమర్పించేటప్పుడు ఇంద్రాయ స్వాహ ఇదం నమమ, వరుణాయ స్వాహ ఇదం నమమ అంటూ మనము స్వాహాకారాన్ని సమర్పించడం ద్వారా అనటం వల్ల దేవతలు దాన్ని స్వీకరిస్తారు. ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చాడు అనుకోండి, మనం భోజనానికి వచ్చి కూర్చోమండి అనంతే వాడు వచ్చి డైరెక్ట్ కూర్చొని తింటాడా? మానవ మాత్రుడు మర్యాద ఉన్నవాడు ఎవరు అలా రాదు. అలానే మీరు యజ్ఞంలో హవిస్సు వేస్తూ స్వాహానందే దేవతలు దాన్ని స్వీకరించరు. మరి అగ్నిలో ఎందుకు వేయాలి? అగ్నిర్వై ముఖాదేవాహ. మనము నోటితో తింటే దేవతలు అగ్ని ద్వారా స్వీకరిస్తారు. ఇలా స్వాహాకారం మీద చాలా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి యజ్ఞం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యజ్ఞం ఎందుకు చేయాలి? మొన్న వచ్చినప్పుడు వాళ్ళంతా సార్ మాకు ఆటంకం ఎదురైనప్పుడల్లా యజ్ఞం చేస్తున్నాం, పరిష్కారం అయిపోతుంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్పిష్ట కామధుక్ అని చెబుతుందండి భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. అంటే మొట్టమొదటి ఈ భూమండలం నిలబడటానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు ఈ భూమండలాన్ని నిలబెట్టారు అంటే, మీరు తిరుపతికి వెళితే మొట్టమొదటి ఎవరిని దర్శించుకుంటారు? వరాహస్వామి. ఎందుకు వరాహస్వామిని దర్శించుకోవాలి? మీ పిల్లవాడు అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? యస్యోతుంగతరంగ తాడిత వియత్సప్తారణమేయం జలం పాదాంగుష్టనకాగ్రమభ్రమ భవత్ భూమండలోధారిణే దంశ్రాకోటి కుటీర కోటరగతం త్రైలోక్యమ బిందువత్ బ్రహ్మాండా ఇవ రోమకంద నికరో వందే వరాహం హరిం. హిరణ్యాక్షుడు భూమండలాన్నంతా చుట్టగా చుట్టి సముద్రంలో దాచిపెడితే శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో, అది కూడా యజ్ఞవరాహావతారంలో ఆవిర్భవించి ఆ భూమండలాన్ని, ఆ హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని యథాస్థితిలో ఉంచాడు. యథాస్థితిలో ఉంచిన తర్వాత గరుడుని పిలిచి వైకుంఠానికి ఈ రూపంలో పోతే లక్ష్మీదేవి నన్ను రానీయమనయా, నేను శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగమ్యం అంటూ ఇప్పటిదాకా అద్భుతమైన నా రూపాన్ని చూసింది. ఇప్పుడు ఈ వరాహ రూపంలో వస్తే నన్ను లోపలికి రానియదేమో, నేను ఇక్కడే ఉంటానయ్యా, అక్కడున్న క్రీడాచలాన్ని ఇక్కడికి తీసుకొచ్చేయన్నాడు. అంటే గరుడు అన్నాడు, అదేంటి నీ భార్య నిన్ను వదిలి ఎప్పుడు ఉండదు కదండి. ఏమోనమ్మా, భార్యలు నమ్మది ఎవరు, పోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోమంటే నాకు చాలా అవమానం కదా, నేను వెళ్ళను. సరేనని చెప్పి ఆ తిరుమల కొండ, తిరుమల మీద ఆయన యజ్ఞవరాహస్వామిగా అవతరించాడు. ఈ కథ చెప్పితే మీ పిల్లలు ఏమన్నా కొంచెం ఉందా, ఇది నిజమని ఎలా నమ్మాలి అంటారు. అంటే
అక్కడ శిలాతోరణం అని ఒకటి ఉంది. ఆ శిలాతోరణాన్ని తీసుకొచ్చి టెస్ట్ చేశారు, ఇది ఎప్పటిది అని. వాళ్ళు ఇది 200 కోట్ల సంవత్సరాల క్రితంది అని ఆధునిక శాస్త్రజ్ఞులు నిరూపిస్తే పంచాంగం ఏం చెప్పిందో తెలుసండి, 197,78,58,125 సంవత్సరాలని ఖచ్చితంగా తేల్చి చెప్పిందండి. ఇప్పుడు ఆధునిక విజ్ఞానం గొప్పదా, మన పంచాంగం గొప్పదా? మనకు మళ్ళీ వస్తోంది చక్కగా, ఏది ఉగాది వస్తుంది. ప్రతి ఉగాది రోజు మనం పంచాంగం వింటాం. ఎందుకని పంచాంగం వినాలి? ఇప్పుడు మళ్ళీ దాంట్లో పోతే చాలా టైం పడుతుంది. క్యాలెండర్కి పంచాంగానికి తేడా ఏమిటని అడిగారండి నన్ను ఈటీవీలో. ఒకటే చెప్పాను, క్యాలెండర్ ప్రకారం నెలకి ఎన్ని రోజులండి అని అంటే 30 అండి. నిజంగా చెప్పండి 30 అయినా? కాదండి 31. నిజంగా చెప్పండి 31 అని. కాదండి 25 రోజులు. నిజంగా చెప్పండి 25 అన్న. కాదు ఒక్కొక్కసారి 4 సంవత్సరాలకు ఒకసారి 25. ఇలా నెలకెన్ని రోజులు కూడా సరిగా చెప్పలేని క్యాలెండర్ని ఆశ్రయిద్దామా? నెలకు ఖచ్చితంగా 30 రోజులని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం సూర్య గమనాన్ని నిర్ణయించి మనం రోజుని ఏమని పిలుస్తాం? ఇవాళ ఏం రోజు? శనివారము. వారం అంటే అర్థం ఏంటి? వారం అంటే 7 రోజులు. మీ లెక్క. అసలు వారము అంటే అర్థం ఏంటో తెలుసండి సంస్కృతంలో? ఒకసారి అని. ఏమిటి ఒకసారి? భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతుంది, అందుకే వారము. ఇప్పుడు నేను ఈ వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఎంత అద్భుతమైన ఖగోళ విజ్ఞానాన్ని ఋషి మనకు అందించాడో తెలుస్తుంది. మొన్ననే అక్కడ గడ్డముడుకు చంద్రమౌళి అని మా కజిన్, ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆకాష్ అనే ఒక అద్భుతమైన క్షిపణి తయారు చేసి పాకిస్తాన్ యొక్క శత్రుస్థావరాలని ధ్వంసం చేసినందుకు ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు. ఆయన అక్కడ నాకు వేదమే ఆధునిక విజ్ఞానానికి మూలం అని టాపిక్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూసిన బిగ్ బ్యాంగ్ థియరీ, స్ట్రింగ్ థియరీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా వేదంలోనే ఉన్నాయి అంటారు. నిజమేనా? వేదంలో అన్నీ ఉన్నాయష అని వ్యంగ్యంగా అంటాం కాదు, వేదంలోనే అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళలేం. కానీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇలా భూమిని యథాస్థానంలో ఉంచినది వరాహమూర్తి అని చెప్పటానికి అక్కడున్న శిలాతోరణమే కాదు, సముద్రంలో భూమి మీద పెరిగే ఒకే ఒక మొక్క రైఫోఫోరన్, దాని పేరు ఏదో కొంచెం ఫోరోరైజన్ ఐడల్స్, అది తిరుమల కొండ మీద పెరుగుతుంది. ఎందుకు? ఆ భూమిని సముద్రం నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు కనుక. ఇలా ఆధారాలతో వరాహస్వామి యొక్క విశిష్టతను చెబుతూ నువ్వు తిరుపతికి వెళితే మొదట పుష్కరిణిలో స్నానం చేసి ఇంద్రియాలన్నీ శుద్ధి చేసుకో. తర్వాత ఆయన్ని జ్ఞానత్యార్ అంటారు. జ్ఞానం సంపాదించుకొని ఆనంద నిలయంలోకి వెళ్ళు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఏమిటో నీకు అర్థమవుతుందయా. ఆయనకు నమస్కారం చేసుకొని సర్వ పాపాన్ని వేం ప్రాహు కటతన విహించదే, నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయని. పురాణానికి ఆధునిక జీవనానికి ఎంత అద్భుతమైనటువంటి అన్వయం ఉందో తెలుసండి. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా, డబల్ రిజిస్ట్రేషన్ లేకుండా మీకు ప్లాట్ సొంతం కావాలన్నా వరాహ మంత్రాన్ని చెప్పించమంటారు. వరాహ మంత్రం ఏమిటి అంటే అది గురువుల ద్వారా నేర్చుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా ఇల్లు కడదామని నిశ్చయించుకున్నారనుకోండి, లేదు ప్లాట్ కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్ళి వరాహ మంత్రాన్ని ప్రబోధించమని అడిగి ఉపదేశం పొంది చక్కగా అనుష్ఠానం చేయండి. మీకు దొరికే ప్లాట్ కార్నర్ ప్లాట్ దొరుకుతుంది, అద్భుతంగా దొరుకుతుంది. దొరికిన తర్వాత మంచి ఖరీదు కూడా దానికి వస్తుంది. అనుభవంతో చెబుతున్న సత్యం. ఇలా ఇహాన్ని పరాన్ని పురార్థం నవం కరోతీతి పురాణం అని పురాణానికి అర్థం అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియజేసేది పురాణం. విషయానికి వస్తే ఆయన యజ్ఞవరాహమూర్తిగా జన్మించటంలో ఆంతర్యం ఏమిటి అంటే, భూమండలం మీద సృష్టి చేస్తూనే యజ్ఞం అనే ప్రక్రియ అందజేశాడు. భగవంతుడు తల్లి గర్భం దాల్చగానే బిడ్డ పుట్టక ముందే స్తన్యాన్ని ప్రవేశపెడతాడు. ఎందుకంటే పిల్లవాడు పుట్టగానే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లే కదా ఇవ్వాల్సింది, మాతృస్తన్యమే కదా. సో అలానే సకల చరాచర సృష్టి చేసేటువంటి పరమాత్మ ఉదయించే జీవుల యొక్క కోరికలు తీర్చడం కోసం ఒక సాధనాన్ని తయారు చేశాడు. అదే యజ్ఞము.
అదే భగవద్గీతలో చెప్తాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధో దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. ఇలా దేవతలను యజ్ఞం ద్వారా ఆరాధన చేస్తూ మీ కోరికలు నెరవేర్చుకుంటూ, కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళను తలుచుకుంటూ, ఇలా పరస్పర సహకారంతో జీవనాన్ని కొనసాగించడమే మన జీవన విధానం. అదే భారతీయ జీవన విధానం. దానికి ఒక అద్భుతమైన తార్కాణం ఏమిటి అంటే, తిరుమల కొండ మీద కలజీయ స్వామి వారు ఒక యజ్ఞాన్ని చేయాలనుకున్నారు. అక్కడ నిర్వాహకులంతా ఏమన్నారంటే, కొండ మీద బాగా కటకట ఉంది నీటికి, ముహూర్తం అన్న మార్చండి, ఇంకో చోట అన్నా చేసుకోండి అన్నారు. అప్పుడు కలజీయ స్వామి అంటే మహానుభావుడు. ఆయన అన్నాడు, ఈ లోపల నేను ఒక చిన్న యజ్ఞం చేసుకోవచ్చా అన్నాడు. చిన్న యజ్ఞం మీరు ఒక్కళ్ళు చేస్తారంటే తప్పే ఉందంటే తప్పకుండా చేసుకోండి, అంతకంటే ఏం కావాలన్నా. అప్పుడు వేదంలో చెప్పిన ఒక యజ్ఞాన్ని ఆయన అర్చకులను పిలిచి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ సంకల్పం చేసేవాడు ఏమన్నాడంటే, యజ్ఞం చేస్తాను కానీ కురిస్తే రేపే కురుస్తుంది, యజ్ఞం పూర్ణాహుతి కాగానే, లేదా సంవత్సరం తర్వాత ఇదే తిథినాడు కురుస్తుంది. ఆయన నాకు రేపే కావాలయా ఆయన సంకల్పం పడి చేశారు. కుంభవృష్టి కేవలం తిరుమల కాదు, దేశం అంతా కురిసింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆ వర్షం ఆగట్లా, అక్కడ ఉన్న యజ్ఞగుండాలన్నీ నిండిపోతున్నాయి. వెంటనే అందరూ వచ్చి యజ్ఞం ఏంటి వాన ఆగటానికి ఏదైనా యజ్ఞం చేయమన్నారు. ఇలా ప్రత్యక్షంగా జరిగిన సంఘటన అండి. కొన్ని దశాబ్దాల ముందు కలజీయ స్వామి వారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. 1978లో అదే సమస్య పివిఆర్కే ప్రసాద్ గారికి వచ్చింది. తిరుమలకు భక్తులను రావటం ఆపేద్దాం అన్నారు. ఎందుకు అంటే నీళ్లు లేవు. అప్పుడు ఆయన ఉప్పులూరు గణపతి శాస్త్రి మహానుభావుడు, ఆయన అన్నాడు, నాకు వయోభారం ఉంది, నేను చేయలేను కానీ వరుణయాగం చేయండి కురుస్తుంది అని చెప్పారు. వరుణయాగం ప్రారంభించారు. 3 రోజులైంది, వర్షం లేవు. విలేకరులకు ఇదే అద్భుతమైన అవకాశం. కన్నీళ్లే కానీ నీళ్లు లేవు అని టాపిక్ పెట్టి ఆర్టికల్స్ రాశారు. 4వ రోజు పూర్ణాహుతి అయింది. విగ్రహాలను తీసుకెళ్లి పుష్కరిణిలో ముంచడానికి వెళుతున్నారు. కుంభవృష్టి కురిసింది, కేవలం తిరుమల మాత్రమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, యజ్ఞానికి మించిన సాధన ఒకటి లేదు. కనుక యజ్ఞం ఎవరు చెయ్యాలి, ఎలా చేయాలి